ఈ కార్ రేసు కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ చేయడంతో వివాదం రాజుకుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ పైన ఈడీ, ఈసీఐఆర్ నమోదు చేసింది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను నోటీసులు జారీ చేసిన ఈడీ నేటి నుంచి విచారించబోతుంది. ఫార్ములా ఈ రేసులో ఈడీ దూకుడుగా వెళ్తుంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలోనే నేడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా రేపు విచారణకు రానున్నారు. చివరిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ నెల 7న ఈడీ విచారణకు ఎదుర్కోబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో సీజన్ 10లో జరిగినటువంటి భారీ అక్రమాలపై ఈడీ విచారించబోతుంది. ఇప్పటికే పీఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఫెమా చట్టం ఉల్లంఘనకు సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసుకుంది. ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీలకు 50 కోట్ల బదిలీలకు సంబంధించి 2 సార్లు విడతల వారీగా బదిలీలు చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. అప్పటి మంత్రి కేటీఆర్ ఒత్తిడి వల్లే అక్రమ బదిలీలు జరిగాయంటూ ఇప్పటికే హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ ఒత్తిడి వల్లే అరవింద్ కుమార్ నిధులు బదలాయింపు చేశారంటూ ప్రభుత్వం గుర్తించింది. ఇక 55 కోట్ల బదిలీలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు, నియమ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం చెబుతుంది. అందువల్లే ప్రభుత్వ ఖజానాకు, హెచ్ఎండీఏకు 8 కోట్ల నష్టం వాటిల్లింది. 8 కోట్ల సొమ్మును కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్లియర్ చేసింది. అప్పటి నుండి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగినటువంటి అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు గండి కుట్టేలా ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 10 జరిగిందంటూ గుర్తించింది. ఆ తర్వాత ఫైల్ ని గవర్నర్ దగ్గరకు పంపింది. గవర్నర్ అనుమతి తర్వాత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ, ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇక ఈ కేసులో A2, A3 ఇద్దరిని విచారించి ఎవరెవరు ఏం చెప్తారనేది ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతో వాళ్ళు ఏం చెబుతారా అనే టెన్షన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. రైట్, ఇక ఈడీ కేసుకి సంబంధించి నేటి నుంచి కార్ రేసింగ్ కి సంబంధించి ఈడీ విచారణ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీపిక, ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ ఈడీ షురూ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇవాళనేమో హెచ్ఎండీఏ సంబంధించిన మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్తో పాటు రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా విచారించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జారీ చేసింది. 7వ తేదీన కేటీఆర్ ని కూడా విచారించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా బిఎల్ రెడ్డి పాత్ర ఎంత మేరకు ఉంది, ఎందుకంటే బిఎల్ రెడ్డి నేతృత్వంలోనే ఈ ప్రొసీడింగ్ కాపీలన్నీ వెలువడ్డాయి కాబట్టి 22 కోట్లు 2 విడతల వారిగా మొత్తం 55 కోట్ల పైగా కూడా ఎఫ్ఓ కంపెనీలకు బదిలీలు అయ్యాయి. కాబట్టి ఈ బదిలీలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఈ ఎఫ్ఓ కంపెనీల డేటా మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఇప్పటికే ఈడీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో బిఎల్ రెడ్డి మనం చూసినటువంటి బషీరాబాద్ ఈడీ కార్యాలయానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన్ని ఈడీ అధికారులు విచారించబోతున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే బిఎల్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఎఫ్ఓ ఆపరేషన్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో మొత్తం 55 కోట్ల పైగా అక్రమ బదిలీలు జరిగాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా 20వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే 5 రోజుల తర్వాత ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా పీఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఫెమా చట్టం 2 చట్టాల కింద ప్రస్తుతం ఏదైతే ఈడీ అధికారులు అయితే ఈసీఆర్ అయితే నమోదు చేశారు. 2 సంబంధించి ఏదైతే పీఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఫెమా చట్టం ఉల్లంఘన 2 చట్టాలకు ఏ విధంగా ఈ కేసు ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు విదేశీ కంపెనీలకు సంబంధించి వ్యవహారాలకు బదిలీ చేయడం సంబంధించి నియమ నిబంధనలు ఎక్కడ పాటించాలనేది ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏసీబీ దగ్గర నుంచి డాటా తీసుకుంది. ఇటు ఎంఏయూ నుంచి కూడా
డాటా తీసుకొని ప్రస్తుతం ఈడీ అధికారులు డాటా మొత్తం తీసుకొని ప్రస్తుతం బిఎన్ రెడ్డిని కూడా విచారించబోతుంది. ముఖ్యంగా బిఎన్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 కోట్ల అక్రమ బదిలీలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఫాలో కాలేదని వైపు ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ మార్గదర్శకాలు ఫాలో కాకపోవడం, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా 55 కోట్లు బదిలీలు జరిగాయి కాబట్టి 55 కోట్ల ప్రొసీడింగ్స్ అన్ని కూడా బిఎన్ రెడ్డి చేశారు కాబట్టి బిఎన్ రెడ్డి వెనుక ఒత్తిడి చేసింది ఎవరు, ఆయన వెనుకున్నది ఎవరు అన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారించబోతున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇటు ఈడీ అధికారుల విచారణకు సంబంధించి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు కేటీఆర్ కు సంబంధించిన 7వ తేదీన కేటీఆర్ విచారణకు వస్తారు. ఇవాళ బిఎన్ రెడ్డి, రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరి విచారణ అనంతరమే కేటీఆర్ ని విచారించబోతున్నారు. అయితే కేటీఆర్ కు సంబంధించి ఎందుకంటే ఇద్దరి ప్రాథమిక స్టేట్మెంట్లు నిధులు బదిలీకి సంబంధించిన ముఖ్య పాత్ర ఇద్దరు పోషించారు కాబట్టి ఇటు బిఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు, ముగ్గురి వర్షన్స్ ఒక దగ్గర చేసుకుని ముగ్గురు ఏమేం వర్షన్స్ చెప్తారు, ఎవరి వర్షన్ ఎలా ఉంది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, వీటన్నిటి కూడా స్టేట్మెంట్ రికార్డు అనంతరం కేటీఆర్ పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి బిఎన్ రెడ్డి చేరుకున్న తర్వాత అతన్ని విచారించనున్నారు. ముఖ్యంగా పిఎంఎల్ఏ యాక్ట్ తో పాటు ఫెమా చట్టం ఏదైతే 8 కోట్ల పైగా కూడా హెచ్ఎండిఏకు జరిమానా విధించారో ఆ జరిమానాకు సంబంధించి 8 కోట్ల భారం పడింది కాబట్టి నియమ నిబంధనలు పాటిస్తే ఈ 8 కోట్లు భారం పడకపోవు కదని ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నియమ నిబంధనలు ఎందుకు ఫాలో కాలేదు, స్పాన్సర్షిప్ గా ప్రభుత్వమే ఎందుకు ఉండాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం హెచ్ఎండిఏ సంబంధించిన మాజీ చీఫ్ ఇంజనీర్ ని బిఎన్ రెడ్డిని ఈడీ అధికారులు అయితే విచారించబోతున్నారు. దీపిక. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.